భానుమతి ఎన్నాళ్ళు తను ఆటో నడుపుకొని సంపాదించిన డబ్బులన్నీ కూడా ఒక్కసారి కట్టగట్టి తీసుకుని వెళ్తుంది. నేను వకీల్ సాబ్ కోసం వెళ్తున్నాను. నా దేవా జైల్లో అరెస్ట్ అయి ఉన్నాడంటే నా దేవా కోసం నేను వకీల్ సాబ్ దగ్గరికి వెళ్ళి ఈ డబ్బు ఇచ్చి దేవాని విడిపించమని చెప్తాను అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాలు వాళ్ళ అమ్మ, ఏంటి నువ్వు చేసిన పని, ఎన్నాళ్ళు నువ్వు కష్టపడిన కష్టార్జితం వాడికి దారిపోస్తావా, అది అలాంటి నీచుడుకా, నేను అసలు ఊరుకునేదే లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి భాను వాళ్ళ అమ్మ భానును అడ్డుకుంటుంది. దాంతో భాను అయితే, ఏంటమ్మా నువ్వు చెప్పేది, నేను వాడి కోసం ఏమైనా చేస్తాను, తర్వాత నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. తను అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో భాను వాళ్ళమ్మ కిరోసిన్ పోసుకొని తగలబెట్టేసుకుంటానని చెప్పి మొత్తం కిరోసిన్ పోసేసుకుంటుంది. తను అలా కిరోసిన్ పోసుకుంటూ ఉండగా ఇంతలో భాను అయితే దేవుడి గది దగ్గరికి వెళ్ళి అగ్గిపెట్టి తెచ్చి, ఇదిగో అమ్మ తగలబెట్టుకో అని చెప్పి ఇస్తుంది. అది వినగానే భాను వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు చేసే పని, నువ్వు వాడి కోసం ఈ అమ్మను కూడా చచ్చిపోమని చెప్తావా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే భాను అయితే, మరేందమ్మా ఈ లొల్లి, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావేంది, నేను వకీల్ సాబ్ దగ్గరికి అర్జెంటుగా పోవాలని చెప్పాను కదా, నాకు దేవ అంటే చాలా ఇష్టం, దేవ కోసం నేను ఏదైనా చేస్తాను, నీకు కూడా ఆ విషయం తెలుసు కదా, అలాంటప్పుడు ఈ లొల్లి చేస్తావేంది, నేను ఇప్పుడే అర్జెంటుగా ఈ డబ్బులు పట్టుకొని వెళ్ళి వకీల్ సాబ్కి ఇచ్చి నా దేవాన్ని నేను విడిపించుకుంటాను, నువ్వేమన్నా నువ్వేం చేసుకున్నా నాకు అనవసరం, నేను దేవా కోసం ఏదైనా చేస్తాను, ఇప్పుడే వెళ్ళి వస్తానని చెప్పి భాను అయితే వాళ్ళ అమ్మతో అంటుంది. అది విని అక్కడే ఉన్న భాను వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.